ప్రార్థించుదుము. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, మాతో మాట్లాడండి. సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. మొట్టమొదటిదిగా ప్రభువును మన ముందు ఉంచుకోవాలి. ఆయనకు మనము ముఖ్యత్వం ఇవ్వాలి. ఆయనను ఎల్లప్పుడూ మొట్టమొదట మహిమపరచాలి. ఆయన నామమును హెచ్చించాలి. ఆయన అప్పుడు ఆయన మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మొట్టమొదట ఆయనకు మనము ఇంపార్టెన్స్, ముఖ్యత్వము ఇవ్వాలి. ప్రతిరోజు ఆయనను మనం వెతకాలి. మొట్టమొదటిదిగా ప్రేమతో ఆయన వెతకాలి, సంతోషముతో ఆయన వెతకాలి. ఎందుకంటే ఆయన మారని దేవుడు. ఆయన 1000 మందిలో 10,000 మందిలో ఆయన ఘనపరచబడే దేవుడు. మొదటి సమూయేలు 2:30లో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను అని ప్రభువు చెప్పున్నాడు. కాబట్టి మొట్టమొదటిదిగా ఆయన నామమును, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనము వెదకువారుగా ఉండాలి. ఒక కాలేజ్ ప్రొఫెసర్ క్లాసుకు పోయినాడంట. స్టూడెంట్స్ అంతా టెన్షన్ గా ఉండారు పరీక్షలు వాళ్ళకు. అప్పుడు బ్లాక్ బోర్డ్ లో ఒక 0 రాసినాడంట. 0 దీనికి ఏమన్నా విలువ ఉందా అని అడిగినాడంట. స్టూడెంట్స్ లేదు సార్ అన్నారంట. మళ్ళా దాని కింద 2 0 రాసినాడంట. దీనికి ఉందా విలువ? లేదు. దాని కింద 3 0 రాసినాడు. దీనికి ఏమన్నా విలువ ఉందా? లేదు. ఆ తర్వాత ఈ 0లకు ముందు 1 1 1 అని రాసినాడంట. ఇప్పుడు విలువ ఉందా? అవునండి, అది 10, అది 100, అది 1000 అన్నారంట. కాబట్టి ఈ 0లకు ఏమి మీరు మీ యొక్క పరీక్షలకు మీరు చేసే ప్రయాసం అంతా 0 అయితే దానికి ముందు మీరు యేసుక్రీస్తును ఉంచుకున్నారంటే అప్పుడు ఏ విధంగా ఈ 0కు ఒక విలువ వస్తుందో అదే విధంగా మీ యొక్క ప్రయాసమునకు విలువ వస్తుంది. ఆ 1 ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను 17:3లో అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. ఎల్లప్పుడూ మనము యేసయ్యకు ముందు స్థలం ఇవ్వాలి, ముఖ్యత్వం ఇవ్వాలి. డబ్బో ఫేమో కాదు, ఇవన్నీ అనిత్యమైనవి. కానీ ఆయనకు ఫస్ట్ మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదేదా వాక్యంలో చూస్తున్నాం. మొట్టమొదటిదిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు కూడా ఇవ్వబడును. మార్తా మరియ సహోదరులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. మార్తకు వచ్చి ఎప్పుడు ఇంటి పనిదా ముఖ్యము, మరియకు దేవుని పాదములో కూర్చొనేద్దా ముఖ్యం. ఆ ఉత్తమమైన దాన్ని మరియ ఏర్పరచుకొనింది.
లూకా 10వ అధ్యాయంలో 40 వచనం నుంచి, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అనెను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒక ఫిలాసఫర్ ఒక నది దాటడానికి ఒక పడవలో ఎక్కినాడంట. నది ఈ ఈ ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు పోయి చేరాలి. అప్పుడు ఆ యొక్క పడవ నడిపేవానితో మాట్లాడుతా ఉంటాడు ఆయన. ఏమి నీకు ఏమన్నా నీకు ఆ ఆకాశము, దాంట్లో ఉండే ఆ యొక్క ప్లానెట్స్, వాన శాస్త్రం నీకు తెలుసునా? అస్ట్రానమీ తెలుసునా అని అడిగినాడట. వాడు పడవ చేసేవాడు, నాకేమండి తెలుసు, అవన్నీ నాకెందుకండి తెలుస్తుంది, నేను చదువులేని వాడిని అని చెప్పినాడంట. నీ యొక్క జీవితము సగము వేస్ట్ అయి చేసుకున్నావు అన్నాడట. సరే, గణిత శాస్త్రం అన్నా తెలుసునా నీకు? లెక్కల శాస్త్రము నేను బడికే పోలేదండి, నాకెట్లాంటివి తెలుస్తుంది గణిత శాస్త్రము అన్నాడంట. ముక్కాలు జీవితం నీకు వేస్ట్ అయిపోయింది అన్నాడంట. అప్పుడు అన్ని నదిలో పోతా ఉంది, బోట్ ఉన్నట్టుండి ఒక సుడిగుండంలో చిక్కులుకొనింది ఆ బోట్. అట్లనే సుట్టి 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 క్యాప్సైజ్ అయిపోయింది. ఆ యొక్క అజ్ఞాని, తత్వ జ్ఞాని కింద పడిపోయినాడు, ఫిలాసఫర్ నీళ్ళలో పడిపోయినాడు. అప్పుడు ఈయన అడిగినాడంట, బోట్ తోలే అతడు, అయ్యా మీకు ఈత శాస్త్రం తెలుసునా అని అడిగినాడంట. అయ్యో నాకు తెలియదే అన్నాడంట. ఏమి పుణ్యము నీకు ఇన్ని శాస్త్రాలు తెలిసి ఈత శాస్త్రం తెలియలేదే? నీవు ఇన్ని తెలిసి నీకు ఏం ప్రయోజనము? నీ యొక్క జీవితమే వ్యర్థమైపోయింది అన్నాడంట. అలాగే అతడు ఈత రాకుండా అట్లనే నదిలో మునిగిపోయినాడంట. మన జీవితము కూడా ఈ లోక జీవితము ఇలాంటి సుడిగుండం లాగదా ఉంటుందన్నమాట. ఆ సుడిగుండంలో ఎప్పుడు తప్పించుకుంటా, ఎప్పుడు చిక్కులు కొంటామో మనకు తెలియదు. అందువల్ల మొట్టమొదటిదిగా మనము రక్షణ శాస్త్రాన్ని మనము తెలుసుకోవాలి. రక్షణ శాస్త్రం, పరలోక రాజ్యంకు అప్పుడుదా మనం చేరుతాము ఈ జీవితం ముగించినప్పుడు. అపోస్తుల కార్యములు 4:12లో, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. యేసుక్రీస్తు రక్షకుడు అని మనకు తెలియాలి. ఆ రక్షణ మొట్టమొదటిదిగా మనం ఈ లోకంలో రక్షణ భాగ్యం పొందాలి, రక్షింపబడాలి. మనం ఏమి సాధించుకోవచ్చు, ఎన్ని డిగ్రీలు సంపాదించవచ్చు, ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు, ఆస్తులు, సంపదలు, పేరు అన్ని సంపాదించుకోవచ్చు. కానీ రక్షణ లేదంటే మనకి ఏమీ లేదు. ఆయన్ను, యేసుక్రీస్తును రక్షకుడుగా మనము మొట్టమొదట అంగీకరించాలి. ఆయనను నమ్మాలి, ఆయనను అంగీకరించాలి, ఆయన దగ్గర మన పాపములు ఒప్పుకోవాలి, ఆయన రక్తము చేత కడుగబడాలి. ఆ రక్షణ మనకు సొంతం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా, మొట్టమొదటిదిగా మనము రక్షింపబడితేనే గాని మనకు ఈ లోకంలో సేఫ్టీ లేదు. రెండవదిగా
మొట్టమొదటిదిగా మనము దేవుణ్ణి స్తుతించాలి. అది అప్పుడు మనకు అన్నీ ఇయ్యబడుతుందన్నమాట. ఈ లోకంలో అన్నీ మనకు ఇవ్వబడుతుంది. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 1, 2. యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేశారు. అప్పుడు యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చి ఉన్నాను, యూదా పోవలనని సెలవిచ్చెను. సో మొట్టమొదట కానానీయులను టు అటాక్ బ్యాటిల్ అగేన్స్ట్ కానానైట్స్ మొదట ఎవరు పోవాలా? యూదా. యూదా అంటే ఏమిటి? ప్రైజ్, స్తుతించాలి. యాకోబు మొదటి భార్య ఆమె చాలా నిట్టూర్పులతో జీవిస్తా ఉంది. ఆమెకు సంతోషమే లేదు. ఎందుకంటే చాలా కొరత అన్నమాట ఆమెకు తన జీవితంలో. భర్త ఆమెను ప్రేమించలేదు. ఆమె సహోదరుని ప్రేమిస్తున్నాడు, ఆమెను ప్రేమించలే. ఆమెకు చాలా, ఎందుకంటే ఆమె అంత అందగత్త కాదు, కండ్లు వేరే ఆమెకు సరిగా లేదు. సో ఇవన్నీ కొన్ని డిఫెక్ట్స్ ఉండే దాని వల్ల ఆమెను ప్రేమించల. ఆమె సహోదరిని మాత్రందా ప్రేమిస్తాడు. ఆమెకు అది పెద్ద కొరత అన్నమాట. భర్త ప్రేమ పూర్తిగా నాకు దొరకలేదే అని చాలా వ్యసనంగా ఉండింది. ఆమె గర్భం ధరించింది. మొట్టమొదట రూబేన్ పుట్టినాడు. సరే ఇప్పుడన్నా నా భర్త మారుతాడు, నన్ను ప్రేమిస్తాడు అనుకునింది. అది తీరలే. అప్పుడు రెండో కొడుకు పుట్టినాడు, సిమియోను పుట్టినాడు. అప్పుడు కూడా ఆమె బాధ తీరలేదు. మూడవ బిడ్డ లేవి పుట్టినాడు. అప్పుడు కూడా ఆమెకు వేదన పోలే. అప్పుడు ఆయమ్మ అనుకునింది, ఎందుకు నేను ఇలా ప్రాకులాడటము, మనుషుని ప్రేమ కొరకు నేను దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుని ప్రేమ నాకు దొరికితే చాలు అని ఆమె దేవుణ్ణి స్తుతించడానికి మొదలుపెట్టింది. అప్పుడు యూదా ఆమెకు పుట్టినాడు. తన భారమంతా దేవుని పైన వేసింది. ఇంక మీదట నేను వేదనతో నేను జీవించను, నా ప్రభువును నేను స్తుతిస్తూ ఆయన చేసిన మేళ్ల కొరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను జీవిస్తాను అని ఆమె మనసు మార్చుకొనింది. దేవునికి స్తోత్రం. మనము కూడా మన జీవితంలో ఇది లేదు, అది లేదు, అది జరగల, ఇది జరగల, అది దొరకల, ఇది దొరకల అని వాటిని గురించే ఏమి లోపములుందో, ఏమి కొరతలుందో వాటినే తలంచుకొని మన వేదనతో జీవిస్తా ఉన్నాము. మన భారమంతా దేవుని పైన వేసి, ప్రభువా నీ ఉంటే నాకు చాలు, ప్రభువా నీ ప్రేమ నాకు చాలు, నీ సహాయం ఉంటే నాకు చాలు అని ఆయన పైన పూర్తిగా ఆధారపడి ఆయనను స్తుతించువారుగా మనము మారినప్పుడు మన జీవితంలో కొరతలన్నింటినీ ప్రభు తీసివేస్తాడు. ఆయన మొట్టమొదట ఏం చేస్తాడు? ఆయన్ని స్తుతించినప్పుడు మనకు అన్ని కూడా ఇస్తాడన్నమాట. హీ విల్ యాడ్ ఎవ్రీథింగ్ టు అవర్ లైఫ్స్. ఆయన మొట్టమొదట స్తుతించువారుగా మనము జీవించాలి. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకునప్పుడు అప్పుడు అన్నీ మనకు అనుగ్రహింపబడుతుంది అనే వాక్యంలో మనం చదువుతున్నాము. ఇంకొక కార్యం చేయాల. ఆయన అన్ని కార్యాలు మనకి చేయాలంటే మన ఆత్మను
జీవింపజేయాలి. We must make our soul to live. ఆత్మ జీవించాలి. అప్పుడుదా మనము ఆత్మ ఆశీర్వదింపబడుతుంది. మన ఆత్మ మనము కూడా ఆశీర్వదింపబడతాము. మత్తయి 16:26లో ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణములు పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని వాక్యంలో యేసయ్య చెప్పినాడు. వాట్ కెన్ హీ గివ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అ సోల్? ఏమి? మన ఆత్మ చాలా ముఖ్యమైనది. అందువల్లదా 3 యోహాను 2:వచనములో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అని వాక్యంలో చూస్తున్నాం. మనము మన ఆత్మను జీవింప చేయాలి. మొట్టమొదటిదిగా మన ఆత్మ, ఏ పాపము మన ఆత్మలో ఉండకూడదు. దేవునికి ఇష్టంలే. పాపము మన ఆత్మలో, పాపములు చేరినప్పుడు మన ఆత్మ మరణిస్తుంది. మన ఆత్మ తన జీవమును పోగొట్టుకుంటుంది. కాబట్టి మొట్టమొదటిదిగా మన ఆత్మను గురించి మనము జాగ్రత్త పడాలి. మన ఆత్మను యేసుక్రీస్తు రక్తములో కడుక్కోవాలి. ప్రతిరోజు మన పాపములను ఒప్పుకొని ఆయన యొద్ద దీనమైన మనస్సుతో మన పాపముల కొరకు క్షమాపణ అడిగి మన ఆత్మను పరిశుద్ధముగా ఉంచుకోవాలి. ఆ యేసు రక్తము చేత కడగబడాలి. మనకు విరోధముగా ఉన్న పాపములు, శాపములన్నీ ఆయన రక్తము తీసివేస్తుందన్నమాట. మన ఆత్మను దేవుని వాక్యముతో పోషించాలి. ఏ విధముగా మన శరీరమును పోషిస్తున్నామో అదే విధముగా మన ఆత్మను ప్రతిరోజు వాక్యము ధ్యానించి చదివి మన ఆత్మను పోషించుకోవాలి. అంత మాత్రము కాదు, మన ఆత్మను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మన ఆత్మ, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉన్నప్పుడు పరలోకంలోనున్న మీ తండ్రి ఆయన యొద్ద వేడుకొని వారికి పరిశుద్ధాత్మ ఇవ్వడము ఎంతో నిశ్చయం. కాబట్టి మన ఆత్మను భద్రపరచుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి మన ఆత్మ. అప్పుడు మన ఆత్మ జీవిస్తుంది, మనము వర్ధిల్లదము మన జీవితంలో. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన బిడ్డలారా, అందువలన ప్రభువు మొట్టమొదటిదిగా నీ ఆత్మను జాగ్రత్తగా చూసుకో, నీ ఆత్మను జీవింపచేయి. ఎందుకంటే మన శరీరము మన్ను, ఒకరోజు మంటిలోకి వెళ్ళిపోతుంది. కానీ మన ఆత్మ మన పరలోకానికి వెళ్ళాలి, దేవునితో వాసం చేయాలి. కాబట్టి మన ఆత్మను గురించి మొట్టమొదట మనము జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనము మొట్టమొదట మన దేవునికి సమయమునివ్వాలి. We have to give our time for God. మొట్టమొదటి కార్యము. మొదట ఆయనకు మనకు దేవుడు ఎంతో కృపతో మనకు దినములు, నెలలు, సంవత్సరాలు మనకిచ్చి ఉన్నాడు ప్రభువు. ఆయన ఇచ్చినాడు. కాబట్టి ఒక రోజుకు 24 గంటలు ఆయన మనకిచ్చిండాడు. కానీ ఆయనను మనము ఉదయమున వెతకాలి. యేసు ప్రభు పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సో మనము ఎర్లీ మార్నింగ్ వి మస్ట్ సీక్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన సమూహము మనం వెతకాలి.
అప్పుడు ఆ రోజంతా ఆయన మనకు క్రొత్త కృపను, క్రొత్త అభిషేకమును, క్రొత్త ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాడు. ప్రొద్దున మనము ఆయనకు స్తుతి స్తోత్రములు చెల్లించాలి. ఆ రోజంతా మనకు మంచి జరిగినట్లు చేస్తాడు ప్రభువు. ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రొద్దున. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ విధముగా మన సమయమును కూడా మనము వీ హ్యావ్ టు టైజ్ చేయాలి. 24 గంటలంటే 2.4 అవర్స్ మనము ఆయన ప్రార్థించడము, స్తుతించడము, ఆయన వాక్యం చదవడము, ఆయన పరిశుద్ధ ప్రసన్నములో మనము ఉండాలి. మత్తయి 26:40లో ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. మీరు ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరము బలహీనం. శోధనలో ప్రవేశించకుండా నాతో కూడా మేల్కొని ఒక్క గడి అయినను మీరు ఉండలేరా అని శిష్యులతో చెప్పినాడు ప్రభు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన యొక్క సమయమును మొట్టమొదట మనము దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ కొరత లేకుండా మనల్ని కాపాడుతాడు, నడిపిస్తాడు, మనకు సమాధానమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రము కాదు, మొట్టమొదటిదిగా సమయం ఇవ్వాలి అని చూశాము. మూడవదిగా మొట్టమొదట మన రాబడిలో దేవునికి మొదటి భాగము ఇవ్వాలి. we have to give God the first fruits. సామెతలు 3వ అధ్యాయము 9-10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. కొంతమంది జీతము వచ్చిన వెంటనే భాగాలు చేస్తారన్నమాట. దీనికి ఇంత, రెంట్కు ఇంత, ఇది దీనికి ఇంత, దానికి ఇంత, ఇది కరెంటుకి ఇంత, ఇది అని అన్ని వేస్తారు. లాస్ట్ లో దేవునికి ఇచ్చి ఇవ్వడానికి ఏమి ఉండదు. అట్లా మనము చేయకూడదు. దేవునికి ఇచ్చేసి ఆ తర్వాత మిగతా మన యొక్క అవసరములకు ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మీ యొక్క కొట్లలో ధాన్యము పూర్తిగా సమృద్ధిగా ఉండును. మీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఒక నిండైన జీవితము. నీవు అప్పు చేయవు, అప్పు ఇచ్చదవు అని ప్రభు చెప్పినాడు. ఆయనకు మనము మొదట ఇచ్చువారుగా ఉన్నప్పుడు ఆయన మన యొక్క అవసరములన్నింటినీ తీరుస్తాడు. ఫస్ట్ పోర్షన్ దేవునికి ఇచ్చేసేయాలి. ఆ తర్వాత వేరే ఖర్చులంతా మనము పెట్టుకోవాలి. ఎలియా జీవితంలో చూడండి ఏం జరిగిందో. పెద్ద కరువు వచ్చింది. మొదటి రాజులు 17వ అధ్యాయము 9వ వచనం నుంచి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెబత్ అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారేబతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి
ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నా నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిని. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డలకును అప్పము చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోనున్న నూనె అయిపోదు అనెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అదే విధముగా ఆమె వెళ్ళి ఎలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆ యొక్క బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూసారా? మొట్టమొదట నా అప్పము నాకు తీసుకొని రా, దైవ సేవకుడు నాకు తీసుకొని రా, ఆ తర్వాత నీవును నీ బిడ్డలు తినండి అన్నాడు. అదే విధంగా ఆమె చేసింది. ఆ పిండి అయిపోలేదు, ఆ యొక్క నూనెను ఖాళీ కాలేదు. దేవుడు చూడండి ఆ యొక్క కుటుంబాన్ని పూర్తిగా ఆ ఈ కరువు ముగించే వరకు, వర్షం వచ్చే వరకు ఆ కుటుంబాన్ని ప్రభువు బాధ్యత తీసుకున్నాడు. మనము కూడా నా ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిదిగా దేవునికి ఇవ్వవలసింది మనం ఇచ్చేయాల. దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన ఆలయము కొరకు, ఆయన యొక్క మహిమ కొరకు మనం ఏమి ఇవ్వాలా అని తీర్మానం చేసి ఉన్నామో మనం ఇచ్చేసేయాలి. అదే విధముగా ప్రభు మల్కియా 3వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు, దశమ భాగము మీరు నా ఆలయంలోనికి తీసుకొని రండి అని చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఆ దశమ భాగము అది దేవుని యొక్క స్వాస్థ్యం. దాంట్లో చేయి పెట్టినామంటే మనము దేవుని యొక్క స్వాస్థ్యమును దొంగలిస్తున్నాము అని అర్థం. కాబట్టి కెన్ యూ రాబ్ మీ ఆఫ్ మై టైడ్స్ అని అడిగి ఉంటాడు. దేంట్లో ప్రభు మిమ్మల్ని మేము దొంగతనం చేసినామంటే నా యొక్క దశమ భాగంలోను నా యొక్క కానుకలోనదానే అని చెప్పినాడు ప్రభు. కాబట్టి మనం దేవునికి ఇవ్వవలసింది మొట్టమొదట ఇచ్చేసేయాలి. ఆ తర్వాత మన యొక్క కమిట్మెంట్స్ అంతా మనము చూసుకోవాలి. ప్రతి నెల ఆ విధంగా చేయాలి. అప్పుడు ప్రభు మన యొక్క అవసరములన్నీ తీరుస్తాడు. ఏ కొరత లేకుండా ఆకాశపు వాకిండ్లను విప్పి స్థలము చాలనంత వరకు ఆయన ఆశీర్వాదమును కుమ్మరిస్తాడు. మనము ఆయన యొక్క వాక్యము ప్రకారము జీవించాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క విధవరాలు ఆ దైవ సేవకుడు చెప్పినట్లు చేసింది. ఆ కుటుంబమే పోషింపబడింది. కడపటి వరకు, వర్షం వచ్చే వరకు ప్రభు వాళ్ళని పోషించినాడు. దేవునికి స్తోత్రం. అదే విధముగా మనము ఈ దేవునికి ఇయ్యవలసింది మనము ఇచ్చేసేయాలి. 4వదిగా మనము
ఇతరులను గురించి ఆ కొరత మాట్లాడడము మానివేయాలి. మొట్టమొదట ఇతరులను వాళ్ళకు విరోధముగా వాళ్ళిట్లా వీళ్ళిట్లా అట్లంతా మాట్లాడకూడదు. వాళ్ళలో ఉన్న కొరతలన్నీ చెప్పి మనము మన యొక్క జీవితమును పాడు చేసుకోకూడదు. ప్రభు మన యొక్క మాటలు వింటున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మత్తయి 7వ అధ్యాయము 3 నుంచి, నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొను, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడను. కాబట్టి మనము ఇతరులను గురించి కొరత చెప్పి మాట్లాడడము, వాళ్ళకి విరోధముగా మాట్లాడడము, ఇవన్నీ మనము చేయకూడదు. ముఖ్యముగా దైవ సేవకులకు విరోధముగా మనము ఏమీ చేయకూడదు, మాట్లాడకూడదు. వాళ్ళ కొరకు ప్రార్థించాలి. వాళ్ళకి విరోధముగా అహరోను మిరియాము మాట్లాడినారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మోషే కూష్ దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను. పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా? యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు? యెహోవా కోపము వారి మీద రగులు కొనెను. మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు కలదాయన. తెల్లని కుష్టు వచ్చేసింది ఆమెకు. వాళ్ళు ప్రభు చెప్తున్నాడు, దే ఆర్ మై సర్వెంట్స్, నా సర్వెంట్ అంటున్నాడు, నా సేవకుడైన మోషే. రోమీయులకు రాసిన పత్రిక 14:4లో, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతడి సొంత యజమానుని పనియే. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా మన నాలుకను కాపాడుకోవాలి. దావీదు ఏం చెప్పినాడు? ప్రభువా, నా నాలుకకు నీకు విరోధముగా పాపం చేయకుండా నా నాలుకకు కాపు పెట్టు. గాడ్ మై టంగ్ దట్ ఐ విల్ నాట్ సిన్ అగెయిన్స్ట్ థీ. మన నాలుకతో దేవునికి విరోధముగా మనము మాట్లాడకూడదు. ఆయన సర్వెంట్స్, ఇతరులకు మనము విరోధముగా మాట్లాడకూడదు. ప్రభువునకు అది చాలా అయిష్టమైన ఒక కార్యం. మనం చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. దేవుని యొక్క శాపము మన పైన రాకూడదు, మన కుటుంబం పైన రాకుండా మనము జాగ్రత్త పడాలి. ప్రభు మనకు సహాయము చేయను గాక. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడినప్పుడు ఇట్లాంటి పాపములు చేయకుండా మనల్ని కాపాడుతాడు. మనకు ఒక అలారం సిగ్నల్ ఇస్తాడు. మనం నోరు తెరిచేటప్పుడే డోంట్ టాక్ అంటాడు. నోరు తెరవద్దు అనేస్తాడు. మనకు వస్తుంది ఒక థాట్, ఎవరి గురించన్నా మాట్లాడాలా, చెడ్డగా చెప్తాము, చెడ్డగా మాట్లాడతాము అని ఒక థాట్ మా మనసులో వస్తుంది. అంతనే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుపడతాడు. డోంట్ టాక్, మాట్లాడద్దు అనేస్తాడు. మనం చాలా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినప్పుడు ప్రభు మనల్ని కాపాడుతాడు. ఇలాంటి పాపంలో చిక్కులు కొనకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు.
మిరియంకు చూడండి ఎంత భయంకరమైన శిక్ష. హిమము వంటి తెల్లని కుష్టు ఆమెకు వచ్చేసింది. ఆమెను వేరే గుడారంలో పెట్టేసినారు. ఆ యొక్క ప్రభు యొక్క ఆ శాపము పోయిన తరువాతదా వాళ్ళు ప్రయాణం సాగించినట్లు మనం చూస్తున్నాం. We have to be, she was also a prophetess, ప్రవక్తిని. ఆమె కూడా చూడండి పాపం చేసేసింది తన నాలుకతో. కాబట్టి మనము సాధారణమైన వాళ్ళు. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక అడ్డు వస్తాడు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఎప్పుడు ఆయన పాస్టర్స్కి విరోధంగా మాట్లాడతాడు. మా చర్చ్కి ఎవరు పాస్టర్ వచ్చినా కూడా ఆయన ఇట్లా, ఆయన భార్య ఇట్లా, వాళ్ళ బిడ్డలు ఇట్లా, ఇదేదా ఈయన వచ్చి మా పిల్లలకు పియానో వాంచి నేర్పిస్తాడు. వారం వచ్చి నేర్పిస్తాడు మా ఇంట్లో వచ్చి. అప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడతాడు. ఆ మాటలంతా ఈ మాటల్దా. అయ్యో ఆయన ఇట్లండి, బిషప్ అట్లండి, ఈయన ఇట్టండి, ఇదేదా. నేను ఒకసారి చెప్పిన, ఎందుకండి వాళ్ళ మాటలంతా మనం మాట్లాడకూడదండి, దైవ సేవకులకు విరోధముగా మనం మాట్లాడకూడదు కదా అన్నా. మీకు తెలియదండి, మనం మాట్లాడితేదా అందరికి తెలుస్తుంది, లేకపోతే వీళ్ళ సంగతి ఎవరికి తెలుస్తుంది, మనముదా చెప్పాలా, మనం చెప్పమనిలా అని చెప్పిన. వినడు. ఎంత ఆయన వచ్చినప్పుడు నేను అక్కడ హాల్కే పోను, అవాయిడ్ చేయడం మొదలు పెట్టిన. బికాస్ ఆల్వేస్ టాకింగ్ అగెయిన్స్ట్ పాస్టర్స్. అంత భయంకరంగా మాట్లాడేస్తాడు. ఆయనకు ఒకే ఒక కూతురు. ఆ కూతురుకు కిడ్నీ ఫెయిలియర్ వచ్చేసింది 25 ఏళ్లకు. ఆ తర్వాత ఇంకా ఎక్కువగా మాట్లాడినాడు. చూడండి, మనకు తానే కష్టాలండి. వాళ్ళంతా బాగుండారు. మన బిడ్డలకు చూడు, మన బిడ్డ చూడు. వాళ్ళ వాళ్ళ మాదిరి మనం పాపం చేస్తున్నామా? అంత పాపాలు చేసి బాగా ఉండారు, బాగా డబ్బులు తిని బాగుండారు. అని అట్లా మాట్లాడడానికి మొదలు పెట్టినాడు. మళ్ళీ ఆయన భార్యకు క్యాన్సర్ వ్యాధి వచ్చి ఇంకా మాట్లాడడం మొదలు పెట్టినాడు. మళ్ళీ ఆయనకు పక్షవాతం వచ్చేసింది, బెడ్లో పడుకునేసినాడు. ఒకసారి ఆయన మన బిడ్డలకు పియానో చెప్పించినాడే, పోయి చూసేసి ప్రార్థన చేసి వస్తాము అని పోతే కూర్చొని ఎట్లున్నారు బ్రదర్, బాగున్నారా అని చెప్పి అడిగిన. ఎట్లంటే బాగుంటాము మనము, మనకుదా అండి కష్టాలు. వాళ్ళు చూడండి, ఆయన చూడండి అంత అమ్మేసినాడండి, మన గుడి ఇది ల్యాండ్ అంతా అమ్మేసి ఉన్నాడు, బాగా ఉన్నారు వాళ్ళు అంటాడు. అప్పుడు చెప్పిన, వద్దు బ్రదర్, మనకెందుకు వాళ్ళ కథలు, వాళ్ళని ప్రభువుకు అప్పగించేసేయండి, ప్రభు చూసుకుంటాడు. మన సర్వెంట్స్ కాదు కదా, మనకు సేవ చేయాల, దేవునికి సేవ చేస్తా ఉంటారు. ఏమి సేవ చేస్తా ఉంటారు అట్లా అని మళ్ళా నేను ప్రార్థన చేసేసి వచ్చేసిన. నా ప్రియమైన బిడ్డలారా, we have to be very careful when we do this. ఇంకొక కుటుంబము ఎప్పుడు పాస్టర్లు పోయి కొడతారు ఆ ఇంట్లో. భయంకరంగా కొట్టేసి వస్తారు ఆ ఇంట్లో ఉండే బాయ్స్. వాళ్ళకి ఉండేది 2 కుమారులు. ఏదైనా పోట్లాట వచ్చిందంటే పోయి పాస్టర్ దగ్గర మాట్లాడేదిలే, దెబ్బలదా బాగా కొట్టేసి వచ్చేస్తారు. ఏంట్రా వీళ్ళు ఇట్లా చేస్తారా అని చాలా అబ్జర్వ్ చేస్తే, వారి ఆ ఇద్దరు యవ్వన వయసులో యాక్సిడెంట్ లో చనిపోయినారు. అప్పుడుదా అనుకున్నా, అయ్యో దైవ సేవకులకు విరోధముగా మనము ఏమి మాట్లాడకూడదు, వారి కొరకు ప్రార్థన చేయొచ్చు, కానీ మనము వాళ్ళ పాపము వాళ్ళ దేవుడు చూసుకుంటాడు, వాళ్ళ లెక్క అడుగుతాడు. మనకెందుకు వచ్చింది ఆ కథ?
మనకెందుకు వీళ్ళని గురించి మాట్లాడి మనకు శాపము. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల. చాలా మంది ఇప్పుడు యూట్యూబ్‌లో ఈ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఆ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇట్లా, ఇట్లా, ఇట్లా ఇంత డబ్బులు సంపాదించేసినారు. ఇంత, ఇంత, ఇంత అని ఈ యూట్యూబ్‌లో ఇతరుల గురించి మాట్లాడేంత ఇప్పుడు దేవుని వాక్యం చెప్పరు. ఇతరులకు విరోధముగా, దేవుని సేవకులకు విరోధముగా మాట్లాడేంత యూట్యూబ్‌లో వస్తాంది. అది బాగా వేసుకొని విని డిస్కస్ చేస్తారు సంఘస్థులు. ఎందుకొచ్చింది నా ప్రియమైన బిడ్డలారా? మనకొద్దు. వి షుడ్ నాట్ హావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నీకు భారమొచ్చిందంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. అంతే. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను, పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే. రోమీలకు రాసిన పత్రిక 14:4. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఇతరుల గురించి మాట్లాడడం మనము వదిలేయాల పూర్తిగా. అది ఎవరైనా గాని. ఇతరులను గురించి మనము మాట్లాడకూడదు. వాళ్ళ గురించి గాసిప్ చేయకూడదు. దేవునికి స్తోత్రం. అంత మాత్రము కాదు. మనం మొట్టమొదటిదిగా మ మన ఆత్మ విషయం మాత్రమే గాదు. ఇతరుల నశించిపోయే ఆత్మలను గురించి మనము జాగ్రత్త పడాలి. వి మస్ట్ హావ్ ఎ బర్డెన్. నశించిపోయే ఆత్మలను గురించి మనకు ఒక భారం ఉండాలి. ప్రభువు చెప్పినాడు. పగలు కాలంలోదా మనము దేవునికి ప్రా సేవ చేయగలము. ఎవ్వరు పని చేయలేని రాకాలం వస్తాంది అని ప్రభువు చెప్పుండాడు. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. ఆత్మలను గురించి జాగ్రత్త పడాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించాలి. సువిశేషం చెప్పాలా, సువార్త చెప్పాలా ఆత్మల కొరకు. ఏదైనా సేవలో మనం ఇముడుకోవాలా. ప్రభువా నేనేం చేయాలా ప్రభువా? నన్ను ఉపయోగించు ప్రభువా అని మనల్ని మనము ఆయనకు సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఏ విధంగా మనము ఆయనకు సేవ చేయగలము. ఆయన మనకు దారి చూపిస్తాడు. చేయి పట్టి నడిపిస్తాడు. తప్పకుండా మనల్ని అభిషేకించి వాడుకుంటాడు ప్రభువు. కాబట్టి మొట్టమొదటిదిగా మనము ఈ యొక్క సువార్త ప్రకటించడం ముఖ్యమైన కార్యం. సువార్త అంటే మనం ఏదో స్టేజ్ పైన ఎక్కి మైక్‌లో ప్రకటిస్తేదా సువార్త అట్లని అనుకోకూడదు. మన ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు అంటాడు. అప్పుడప్పుడు మనకు అర్థమే గాదు. ఏంటి మనకు తెలియని వాళ్ళకి కూడా ప్రభు సువార్త చెప్పు అని మనల్ని నడిపిస్తాడు. ఆయనకు తెలుసు ఆత్మల యొక్క విలువ. కాబట్టి ఆయన మనల్ని నడిపించినప్పుడు ఆయనకు విధేయులై మనము చేయాలి. ఐ ఆల్వేస్ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. ఇది మీకు చెప్తున్నానని అనుకుంటున్నాను. ఈ ఢిల్లీకి విమానంలో ఒకరోజు ప్రయాణము ప్రొద్దున 9 గంటలకు విమానం ఎక్కినాను. కాన్ఫరెన్స్ ఢిల్లీలో. నాది డబుల్ సీటర్. నా పక్కలో ఒకాయన వచ్చి కూర్చున్నాడు. బాగా చదువుకున్నాడు ఉన్నాడు. అది 12 గంటలకు కదా పోయి చేరుతది ఢిల్లీ, చెన్నై నుంచి. సో, మాకు పేపర్ అంతా పెట్టిన్నారు విమానంలో. నా పక్కలో ఉండే ఆయన పేపర్ తీసుకొని చదివినాడు. పేజీగా చదివినాడు. నేను ఒక చిన్న బైబిల్ నా బ్యాగ్‌లో పెట్టుకొని ఉంటిని. సరే మనము క్వైట్‌గా ఉంది విమానంలో. సరే మనం ఐ నాట్ రీడ్ ద బైబిల్ అని ఐ వాస్ రీడింగ్ బైబిల్. ఈయన పేపర్ పేజీగా చదివినాడు. అంతా చదివి మడిచి పెట్టేసినాడు ఆ సీట్‌లో. నేను గమనిస్తా ఉంటిని. ఈయన ఏమరప్పా ఇట్లా చదువుతాడా పేపర్ అనుకున్నా.
మళ్ళా ఉన్నట్టుండి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. పేపర్ ముగించిన తర్వాత ఇంకా ఒక గంట సేపు ఉంది ప్రయాణం. ప్రభువు చెప్పినాడు, నీ బ్యాగ్‌లో కరపత్రం పెట్టుకొండావు గదా! ట్రాక్ట్. అది ఒకటి ఆయనకు. ఆయన చదవని అన్నాడు. ప్రభువా ఆయన ఎవరో నాకు తెలీదు ప్రభువా. నేను ఎట్లా ప్రభువా ఆయనకిచ్చేది? ఇయ్యి. ఆయనకియ్యి అని మళ్ళా రెండోసారి ప్రభువు మళ్ళీ చెప్పాడు. సరే అని చెప్పి నేను మెత్తగా నా బ్యాగ్ తీసి దాంట్లో ఉండే ఆ ట్రాక్ట్ ఎత్తి మా ఆయనతో మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తిని. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. ఐయామ్ మెడికల్ డాక్టర్. కాన్ఫరెన్స్ పోతా ఉండాను ఢిల్లీకి. ఇది మీరు ఫ్రీగా ఉంటే ఇది చదవండి. యూ కెన్ రీడ్ దిస్ అని ఇచ్చిన. చెప్పి ఇచ్చేస్తే విధేయత చూపించిన దేవునికి. సరే ఆయన తీసుకొని ఇట్లా చూసినాడు. చూస్తే యేసుక్రీస్తు లోక రక్షకుడు అని ఇంగ్లీష్‌లో ట్రాక్ట్. జీసస్ క్రైస్ట్ సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని. ఇట్లా చూసినాడండి. అంతే ఒక కోపం వచ్చింది చూడు ఆయనకు. భయంకరమైన కోపం. డాక్టర్, యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్ డాక్టర్. యూ హ్యావ్ టు డూ మెడికల్ వర్క్. యూ కాంట్ డూ దిస్ వర్క్. యూ కాంట్ డూ దిస్. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ అన్నాడు. అయ్యో ఏంట్రా ఈయన దగ్గర పోయి చిక్కులుకున్నామే విమానంలో అనుకున్నా. కానీ టక్కని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బదులిచ్చినాడు. ఐ సెడ్ సార్, ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ గాడ్ లవ్స్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో ఈ ట్రాక్ట్ లో రాసి ఉంటుంది. దాని కొరకుదా నేను మీకు ఇచ్చినాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. God loves you. That's why I gave you this tract. This tract has everything about God's love for you అని ఇచ్చినాను అని చెప్తే అప్పుడు గాడ్ లవ్ అని చెప్తానే ఆయన క్వైట్ అయిపోయినాడు. కోపం అంతా ఎగిరిపోయింది. నేను ఇంకొక సైడ్లకు తిరిగి కూర్చున్నాప్ప, ఇంకా సాలరప్ప అని గమ్మని కూర్చున్నాను. ఢిల్లీకి వచ్చేసింది ఫ్లైట్. ఈయన ఏం చేస్తాడు ఆ ట్రాక్ట్ అది మాత్రం చూడాలా. పేపర్ తీసి వేసేసినాడు ఆ బ్యాగ్ లో, ఆ సీట్ లో. ఈ ట్రాక్ట్ కూడా తీసి పారేస్తాడా అని నేను అయితే ప్రార్థన చేసిన. ప్రభువా మీరు చెప్పినట్లు నేను ఇచ్చినాను. ఆయన చదవాలా ప్రభువా, చదువుతానే కదా రక్షింపబడతాడు. ఆయన వాక్యం చదవాలా ప్రభువా అని మనసులో ప్రార్థన చేసుకున్నా. సరిగా ప్లేన్ నిలబడింది. నిలబెడతానే ఆయన లేచినాడు. లేచి ఆ ట్రాక్ట్ తీసి కోట్ పాకెట్లో వేసుకున్నాడు. వేసుకొని గడగడగడా అని వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా ఇంకా మీరుదా క్రియ చేయాలా స్వామి. ఆ వాక్యము ఊరికే వ్యర్థముగా తిరిగి రాదు ప్రభువా. మీరు దేని కొరకు ఆ వాక్యం పంపించినారో ఆ క్రియను జరిపించాలి ప్రభువా. ఆయన కొరకు కూడా మీరు మీ యొక్క రక్తమును చిందించినారు. మీ యొక్క ప్రాణమునే ఇచ్చినారే. ఆ ప్రేమ ఎవరయ్యా చూపిస్తారు ఈ లోకంలో? మీ నిజమైన ప్రేమను ఆయన ఎరుగునట్లు చేయండి స్వామి అని మనసులో ప్రార్థన చేసుకున్నా. అంతే. ఆయన మళ్ళా నా జీవితంలో చూడాలా. మళ్ళీ ఎప్పుడు ఒకవేళ పరలోకంలో సంధిస్తానేమో తెలియదు. కానీ దేవునికి స్తోత్రం. ప్రభువునకు ఆయన అప్పగించేస్తే, నా ప్రియమైన బిడ్డలారా, ఇతరుల ఆత్మలను గురించి కూడా మనం మొదట ఫస్ట్ వి మస్ట్ కేర్ ఫర్ ద సోల్స్ ఆఫ్ అవర్ నేబర్స్. మన యొక్క ఇతరుల కొరకు, వారి యొక్క ఆత్మల కొరకు మనము భారముతో జీవించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన మనకు అన్ని అనుగ్రహిస్తాడు. సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. మనము ప్రార్థించదాం.
మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం ప్రభా.